నమస్తే, వెల్కమ్ టు వీసా టీవీ. నేను సంచన. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే డయాబెటీస్. డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలు పాటించాలి అండ్ ఎలాంటి వ్యాయామ నియమాలు పాటించాలి అనే క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్ చెప్పడానికి మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజాత స్టీఫెన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. సుజాత గారు, బేసిక్గా ఇప్పుడు షుగర్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు? ఇప్పుడు మనం డయాబెటీస్ అన్నది చాలా కామన్ అయిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే లాస్ట్ ఒక 20 years నుంచి చూస్తే మన ఇండియా ఈజ్ ఇన్ లీడింగ్ అనమాట. సో డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ చాలా మంది ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 years నుంచి చాలా యంగ్ ఏజ్లో దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు ప్రీ డయాబెటిక్ కండిషన్స్. సో ఈ డయాబెటీస్ అన్నది మనం సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం, తర్వాత ఎక్కువ ఓవర్ వెయిట్, ఒబిసిటీతో బాధపడే వాళ్ళు, తర్వాత సరిగ్గా టైమ్లీ మీల్స్ తినని వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక వన్ ఆఫ్ ద అనమాట. సో ఈ అన్నిటి కారణాల వల్ల చాలామంది చాలా యంగ్ ఏజ్లో దే ఆర్ ఎండింగ్ అప్ ఇన్ డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ అన్నది మనం ఒకసారి వచ్చినాక దాన్ని మనం ఎలా రివర్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది దాంట్లో 50% మన చేతిలో ఉంటుంది. ఏది మన ఆహారంతో సరైన టైంకి తినడం కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే 50% మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక 50% మాత్రమే మనం మెడికేషన్స్ మీద డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని మెడిసిన్స్, ఇన్సులిన్, సో వీటిని కాంబినేషన్స్లో మనం మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో మన చేతిలో ఉన్నది ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో ఎప్పుడైతే మనం డైట్ టైమ్లీ తినడం ఇవన్నీ చేస్తామో మనకి డయాబెటీస్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. సో ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్, ఏవైతే షుగర్స్ని ఎక్కువ మనకి పీక్ లెవెల్స్కి తీసుకెళ్తుందో, ఏదైతే షుగర్స్ని మనం హై కన్వర్షన్స్ ఉంటాయి, సో అందువల్ల కొన్ని ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ సింపుల్ షుగర్స్, అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటమాట. మనం తీసుకునే ఆహారంలో 2 types ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఒకటి సింపుల్, ఒకటి కాంప్లెక్స్. సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఫాస్ట్గా షుగర్గా కన్వర్ట్ అవ్వడం వల్ల మనకి షుగర్స్ రైజ్ అవుతాయి. సో అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ సింపుల్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి. సింపుల్ షుగర్స్ అంటే ముఖ్యంగా మనకి దేంట్లో ఉంటాయి, మనం తినే రెగ్యులర్ షుగర్, టేబుల్ షుగర్ ఉంటుంది కదా, టేబుల్ షుగర్ స్వీట్స్, లేకపోతే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న జ్యూసెస్ కానీ, లేకపోతే యాడెడ్ షుగర్ ఉన్న కొన్ని టెట్రాప్యాక్ ఇవి ఉంటాయి, ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, తర్వాత బేకరీ ఐటమ్స్ అన్నిట్లోనూ మనం షుగర్ యాడ్ చేస్తుంటారు దాంట్లో. సో ఇలాంటి ఫుడ్స్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అంటే ఎక్కువ స్వీట్స్ చాలా వరకు ఈ సింపుల్ షుగర్తో తయారు చేసినవి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఇవి, కొన్ని ఫ్రూట్స్ కూడా హై కంటెంట్ ఉంటాయి. అంటే స్పెషల్గా ఎలాంటి ఆహారాలు అంటే షుగర్ని పెంచుతాయి అంటారు? అంటే ఏవైతే ఈ ఫాస్ట్ షుగర్గా కన్వర్ట్ అయ్యి, అంటే మనకి ప్రతి ఫుడ్కి ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటి అని అంటే ప్రతి ఆ ఫుడ్లో ఎంత ఫాస్ట్గా నీ షుగర్స్ కన్వర్ట్ అవుతాయి అన్న దాన్ని బట్టి, సో ఎంత ఫాస్ట్గా షుగర్స్ అబ్జర్వ్ అవుతాయి. సో ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే లో ఉంటుందో ఆ ఫుడ్స్ మన డయాబెటీస్ వాళ్ళకి బెటర్ అనమాట. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ చాలా వరకు ఫాస్ట్ కన్వర్ట్ అయ్యి మన షుగర్స్ని రేజ్ చేస్తుంటాయి. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడు మనం తీసుకునే వాటిలో రైస్ ఉంటుంది, తర్వాత మైదా ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే రిఫైన్డ్ షుగర్స్, కొన్ని ఫ్రూట్స్లో కొంతవరకు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో అలాంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఫ్రూట్స్లో కూడా కొంతమంది బనానా, మ్యాంగో, సపోటా, సీతాఫల్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటాయి. కంపేర్ విత్ అదర్ ఫ్రూట్స్లో వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఈ ఫుడ్స్ని మనం తక్కువ మోతాదులో తీసుకోవాలి. అండ్ అలానే కొన్ని షుగర్ బేస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే ఇప్పుడు మైదాతో చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి, బ్రెడ్స్, బన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫాస్ట్ కన్వర్షన్, ఎందుకంటే దే డోంట్ కంటైన్ ఫైబర్. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ హై ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా షుగర్గా కన్వర్ట్ అవుతాయి కాబట్టి వీటిని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో అదర్వైజ్ మిగతా ఫుడ్స్ తీసుకోవచ్చండి. అంటే డయాబెటీస్ పేషెంట్స్కి మార్నింగ్ టైంలో అంటే బెస్ట్ ఫుడ్ ఏది అంటారు? సో ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ మనం ఫాస్టింగ్ షుగర్స్ అంటాం కదా, ఫాస్టింగ్ షుగర్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఫాస్టింగ్ షుగర్స్ హై ఉన్నాయంటే ఒకటి మెయిన్ కారణం ఏంటంటే మనం లాస్ట్ నైట్ ఏం తిన్న ఫుడ్ ఒకటి ఉంటుంది, తర్వాత మన ఇన్సులిన్ ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఇన్సులిన్ యాక్టివిటీ ఒకటి, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందన్నమాట. సో వాళ్ళు సరైన నిద్ర లేకపోవడం, లేకపోతే నైట్ సరైన ఫుడ్ తీసుకోకపోవడం, తర్వాత వాళ్ళ హార్మోన్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ ఫాస్టింగ్ షుగర్
షుగర్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో అందువల్ల మనం పొద్దున లేవగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటుంటాం. సో ఎప్పుడైతే లేట్ బ్రేక్ఫాస్ట్ చేస్తామో అది కూడా మనకి డే అంతా కూడా మన షుగర్స్ ఫ్లక్చుయేట్ చేస్తాయి. సో అందువల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం ఏం చెప్తామంటే కొంచెం ఈ మెంతులు తీసుకోమని చెప్తుంటాం. మెంతులు ఆల్సో విల్ ఇమ్మీడియట్లీ ఇంపాక్ట్ ఆన్ ద ఫాస్టింగ్ షుగర్స్. సో మెంతులు పౌడర్ రూపంలో కానీ లేకపోతే మెంతులు తింటుంటారు కొంతమంది. సో అంటే ఫైబర్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి అది ఇట్ విల్ సాల్యుబుల్ ఫైబర్ ఇమ్మీడియట్గా మనకి షుగర్స్ని కంట్రోల్ చేస్తాయి. అలానే దాంతో పాటుగా మనం ఏం చేయాలంటే వాకింగ్ చేయాలి. సో మార్నింగ్ అట్లీస్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డైలీ ఒక 10-15 మినిట్స్ అన్నా మినిమం వాకింగ్ చేసుకుంటే వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ షుగర్స్ అన్నీ కూడా కొంచెం నార్మలైజ్ అవుతాయి అన్నమాట. సో ఆ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా కొంచెం రెగ్యులరైజ్ అవుతాయి. సో అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు ఒక డయాబెటీస్ పేషెంట్ అనేది ఒక ఇడ్లీ ఆర్ దోశ కూడా తినొచ్చు అంటారా? సో ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అన్నాం, కానీ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తినాలి అని అంటే ముఖ్యంగా చాలా వరకు రిఫైన్డ్ ఉన్న ప్రోడక్ట్స్ తినకూడదు. అంటే ఇప్పుడు మనం తీసుకునే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అంటే ఇడ్లీ, దోశ, పూరి, వడ, బోండా ఇవి తింటుంటారు. సో వీటిలో ఏంటంటే మ్యాక్సిమం మనకి చాలా రిఫైన్డ్, ఇడ్లీ చాలా స్టీమ్ కుక్డ్, ఈజీ డైజెస్టబుల్ కాబట్టి తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో ఈజీ డైజెస్టింగ్, తొందర డైజెస్టింగ్ ఫుడ్స్ని మనం తినకూడదు. అలానే దోశ ఉన్నాయనుకోండి, దోశలు కూడా చాలా వరకు రిఫైన్డ్ రైస్ తర్వాత రిఫైన్డ్ దాల్ ఉంటుంది. సో అందువల్ల దాంట్లో కూడా చాలా వరకు ఫైబర్ ఉండదు. సో ఈ లో ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్లు తినకూడదు. ఎక్కువ ఫైబర్ కంటెంట్ లైక్ ఇప్పుడు మిల్లెట్ బేస్డ్ వస్తున్నాయి చాలా వరకు, మిల్లెట్ దోశ అని, మిల్లెట్ ఇడ్లీ అని, లేకపోతే మిల్లెట్తో చేసిన ఉప్మా రవ్వ, లేకపోతే గోధుమ రవ్వ అంటారు, దొడ్డు రవ్వ, లేకపోతే జొన్న రవ్వ, జొన్న రొట్టె, తర్వాత ఇలా చాలా రకాలైన ఇప్పుడు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. రాగి ఉంది, రాగితో చేసిన రొట్టెలు కానీ లేకపోతే రాగి దోశ కానీ సంథింగ్ లైక్ దట్. డయాబెటీస్ ఉన్న వారు కూడా అంటే నాన్ వెజ్ లో చికెన్, మటన్ కూడా తినొచ్చా? యా. సో ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే ఇలాంటి ఫైబర్ ఉన్నవి యాడ్ చేసుకుని దాంతోపాటు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ ఏదైనా ప్రోటీన్ కాంబినేషన్లో తీసుకుంటే వాళ్ళ షుగర్స్ మెయింటైన్ అవుతాయి కాబట్టి ఎగ్, నాన్ వెజ్ తినే వాళ్ళు ఎగ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ అనుకొని స్ప్రౌట్స్ కానీ లేకపోతే ఉడకబెట్టినవి శనగలు, బొబ్బర్లు అలాంటివి బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్లో తీసుకుంటే వాళ్ళ షుగర్స్ చాలా వరకు మెయింటైన్ అవుతాయి. నాన్ వెజిటేరియన్స్ వచ్చేసి నాన్ వెజ్ కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ మనకి సోర్సెస్ ఏంటి నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్, ఫిష్, మటన్, ఎగ్ ఇవన్నీ కదా. సో అందువల్ల వీటిలో ఏదైనా వాళ్ళ డైలీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే అగైన్ మనకేంటంటే ప్రిపరేషన్ ఒకటి చాలా వరకు. ఈ నాన్ వెజ్ వచ్చేసరికి చాలా మందికి ఏంటంటే ఈ చికెన్ సరిగ్గా ఫ్రై చేసుకొని తినడం, లేకపోతే చికెన్ 65 అని, బిర్యానీలని అలాంటి రూపంలో కాకుండా సింపుల్ కుకింగ్లో తయారు చేసుకోవాలి. అంటే ఎక్కువ టూ మచ్ మసాలా స్పైసీ లేకుండా సింపుల్గా తయారు చేసుకొని డైలీ వాళ్ళు నాన్ వెజ్ 1 or 2 పీసెస్ తిన్నా కూడా ఇట్ ఈస్ గుడ్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ యాడింగ్ ఎనీ ఎక్కువ మసాలాలు అది యాడ్ చేయకుండా. అలానే బయట నాన్ వెజ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే బయట వాళ్ళు చేసే సరైన ఆయిల్ ఉండదు, సరిగ్గా కుక్ అవ్వదు. సో దీనివల్ల వాళ్ళకి అన్నెసరీ కొలెస్ట్రాల్స్ పెరగవచ్చు, లేకపోతే వేరే అదర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల బెటర్ నాన్ వెజ్ ఏదైతే నాన్ వెజిటేరియన్స్ ఇంట్లో తయారు చేసింది తీసుకోవడం చాలా వరకు బెటర్. సో అందువల్ల మ్యాక్సిమం డైలీ వారి యొక్క ఆహారంలో దే కెన్ ఇంక్లూడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎస్ సుజాత గారు, అంటే డయాబెటీస్ వ్యక్తి ఎంత చక్కెర వాడచ్చు? అంటే షుగర్, డయాబెటీస్ వాళ్ళకి షుగర్ అన్నది మనం అవాయిడ్ చేయమని చెప్తాం. సో దెర్ ఈస్ నో రికమెండేషన్ దట్ దే హ్యావ్ టు టేక్ ఇంత తినాలి అని ఏముండదు. బట్ అగెయిన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా మంది షుగర్స్ని మంచి కంట్రోల్లో పెట్టుకుంటారు. అంటే ఒక 6 months వాళ్ళ యావరేజ్ షుగర్ వచ్చేసి వాళ్ళ HbA1c వచ్చి 6.5 లోపల మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక, అండ్ దేర్ వెయిట్ ఈజ్ ఆల్సో చాలా వరకు మంచి హెల్దీ వెయిట్లో ఉంటూ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ షుగర్స్ని ఎక్కువ కంట్రోల్ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి ఒక 1 table sugar ఆఫ్ స్వీట్ అది టీలో కానీ మిల్క్లో కానీ వేసుకున్నా అంత డ్రాస్టిక్ వాళ్ళ షుగర్స్ రైజ్ అవ్వవు. కానీ అన్కంట్రోల్ షుగర్స్ ఉండి ఆల్రెడీ షుగర్స్ కంట్రోల్ లేదు, ఆల్రెడీ వాళ్ళ బాడీ వెయిట్ ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకి మనం షుగర్స్ కంప్లీట్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో షుగర్స్ని కాకపోతే షుగర్ రూపంలో కాకుండా దే కెన్ టేక్ ఇన్ బెల్లం కానీ హనీ కానీ ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్, లైక్ ఇప్పుడు తాటి బెల్లం అని డిఫరెంట్ ఫార్మ్స్లో వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అయితే కంప్లీట్ అవాయిడ్ చేయాలి, ఓన్లీ స్టీవియా రూపంలో తీసుకోవచ్చు. సో ఇది కూడా ఏంటంటే ఓన్లీ వెన్ దేర్ షుగర్స్ ఆర్ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
అంటే డయాబెటీస్ ఉన్న వారికి ఫుడ్లో ఎంతవరకు కొలెస్ట్రాల్ ఉండేలా చూడాలి అంటే? అంటే వాళ్ళు బ్లడ్ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ కూడా ఒకసారి షుగర్ వచ్చింది అని అంటే అన్నీ దే హ్యావ్ టు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే షుగర్ ఒక్కటే రాదు, షుగర్తో పాటు బీపీ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలా అన్ని ఎందుకంటే బ్లడ్ అన్నది అన్ని ఆర్గాన్స్కి అది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల మనం ఒక్కసారి షుగర్ వచ్చినప్పుడు ఏంటంటే ఎవ్రీ 6 monthsకి కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకోవాలి. సో హెల్దీ బ్లడ్ కొలెస్ట్రాల్స్ మెయింటైన్ చేసుకోవాలి. యూజువల్గా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక లక్షణం ఏంటంటే వాళ్ళ ట్రైగ్లిజరైడ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఒక ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ ద డయాబెటీస్. సో అందువల్ల ట్రైగ్లిజరైడ్స్ని మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ దాన్ని పెరగకుండా ఉండేలాగా హెల్దీ లైఫ్ స్టైల్తో మేనేజ్ చేసుకోవచ్చు. సో అంటే వాకింగ్ కంపల్సరీ చేయాలి అండ్ డైలీ యాక్టివిటీగా అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో అందువల్ల డయాబెటీస్ ఉన్నప్పుడు ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకొని అవి నార్మల్గా ఉండేలాగా మేనేజ్ చేసుకోవటం చాలా వరకు మంచిదండి. అండ్ డయాబెటీస్ ఉన్న వారు కూడా కర్డ్ తినొచ్చు అంటారా? కర్డ్ తినొచ్చు, కానీ ఫ్రూట్స్ అయినాలో కానీ బనానా కూడా తినొచ్చు. అంటే ఫ్రూట్స్లో వచ్చేసి మనం చెప్పుకున్నట్టు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ మాత్రమే అలౌ చేస్తాం. యూజువల్గా యాపిల్, ఆరెంజెస్, పపాయ, వాటర్ మిలన్, అనార్ ఇవన్నీ కూడా ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి కాబట్టి వీటిని రెగ్యులర్గా అంటే డైలీ ఒక ఫ్రూట్ తినొచ్చు. ఎప్పుడైతే ఈ బనానా, మ్యాంగో ఇవన్నీ కొంచెం హై గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి వీటిని వాళ్ళు షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు అండ్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మ్యాంగో అనేసరికి చాలామంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, అందరు మ్యాంగో ఎక్కువ మాకు వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది ఇక మ్యాంగో సీజన్ అయిపోతుందని డేలో 1, 2, 3 తినేస్తూ ఉంటారు అండ్ షుగర్స్ హై షుగర్స్ చేసుకొని వస్తుంటారు. సో అందువల్ల మ్యాంగో తినొచ్చు అన్నాం కదా అని వాళ్ళు ఒకటే పనంగా 2, 3 తినేయకూడదు. ఏదో వన్ పీస్ ఆఫ్ మ్యాంగో జస్ట్ ఫర్ మనం ఆ సీజన్లో ఆ ఫ్రూట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం షుగర్స్ని కంట్రోల్ చేసుకోవాలి. వాకింగ్ చేసుకుంటూ అన్ని కంట్రోల్ చేసుకొని ఒక మ్యాంగో పీస్ తినడం వల్ల మీకు షుగర్స్ హై అవ్వవు. సో అందువల్ల మ్యాంగోస్ తినాలి అనుకున్న వాళ్ళు అబ్సల్యూట్ కంట్రోల్లో మన షుగర్స్ని పెట్టుకుంటే వాళ్ళ ఒక 1 piece ఆఫ్ షుగర్ వాళ్ళ మ్యాంగో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలానే బనానా తినాలనుకుంటే హాఫ్ బనానా తినొచ్చు, అంతేకాని ఫుల్ బనానా తినాలని ఏం లేదు. సో అందువల్ల మనం ఏంటంటే పోర్షన్ కంట్రోల్ వల్ల మన డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉండేలాగా చూసుకోవాలి. అంతేగాని ఇంబ్యాలెన్స్డ్గా అవుట్ ఆఫ్ ద వే తినేస్తే కనుక షుగర్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, అప్పుడు మళ్ళీ ఇన్సులిన్ మెడికేషన్స్ డోసెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సమ్మర్లో కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు అంటారా? అట్లేం లేదండి, సమ్మర్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్స్టాంట్ మనకి ఎనర్జీ ఇచ్చేవి ఈ హై హీట్కి చాలామంది డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో అందువల్ల ఈ డీహైడ్రేట్ అయినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ గ్లూకోజ్ ఉన్న ఇవి గ్లూకాన్ డి కానీ లేకపోతే ఓఆర్ఎస్ఎల్ అని తర్వాత చాలా వరకు ఇవి ఉంటాయి కదా ఫ్రూట్ జ్యూసెస్, తర్వాత కొబ్బరి నీళ్ళు, ఇవి ఎక్కువ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ తాగేస్తుంటారు. సో ఇవన్నీ కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్స్ పీక్ వెళ్ళిపోతుంటాయి. సో అందువల్ల అదే నాన్ డయాబెటిక్ వాళ్ళు కూడా ఇలాంటి షుగర్ ఉన్న డ్రింక్స్ తీసుకోకూడదు. యూజువల్గా సమ్మర్లో వచ్చేసరికి ఏం చేయాలి అని అంటే మనం చాలా వరకు లెమన్ వాటర్, లెమన్ ఈజ్ రిఫ్రెషింగ్ ఉంటుంది అండ్ సమ్మర్లో మనకి ఇమీడియట్గా మనకి ఎనర్జీ ఇవ్వడానికి కానీ తర్వాత ఇన్స్టంట్ ఎనర్జీ ఇవ్వడానికి సో లెమన్ విత్ సమ్ సాల్ట్ అట్లా తీసుకోవచ్చు. బటర్ మిల్క్ ఈజ్ ద బెస్ట్. బటర్ మిల్క్ కూడా చాలా వరకు మనకి బాడీ కూల్గా ఉంచుతుంది అండ్ ఇట్స్ ప్రోబయోటిక్ ఉంటుంది అండ్ ఆల్సో మనకి దాహం తీరుస్తుంది. సో అందువల్ల ఇలాంటి బటర్ మిల్క్, లెమన్ వాటర్, తర్వాత ఇలా ఏదైతే మనం ఇంట్లో తయారు చేసుకునేవి సబ్జా గింజలతో తయారు చేస్తుంటారు వాటర్, అవి తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రిఫ్రెషింగ్ ఉంటాయి అండ్ ఆల్సో ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తాయి అండ్ షుగర్స్ని పెంచవు. ఏదైతే కోకోనట్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, తర్వాత ఇలాంటివి తీసుకుంటే కనుక ఇమ్మీడియట్ షుగర్స్ పెరుగుతాయి అండ్ నాట్ ఫర్ డయాబెటిక్ ఓన్లీ, నాన్ డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇవి మంచివి కాదు. అంటే డయాబెటీస్ ఉన్నవారు అంటే ఆనియన్స్ మేబీ వెజ్లో ఆనియన్స్ అయినా కానీ క్యారెట్ అయినా టమాటోస్ ఇవన్నీ తినొచ్చు అంటారా? అన్ని కూరగాయలు తినొచ్చండి. డయాబెటీస్ ఉంటే మనం ఏమి అవాయిడ్ చేయాలి అంటే దాంట్లో మేబీ వెజ్లో ఇలాంటి టమాటో అవన్నీ క్యారెట్స్ ఇవన్నీ తినొచ్చు అంటున్నారు. నార్మల్లీ ఏవి తినొద్దు అసలు బేసిక్ దాంట్లో? సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా హై కార్బోహైడ్రేట్ ఉన్న వెజిటబుల్స్ తినొద్దంట. ఎక్కువ రూట్ వెజిటబుల్స్ ఏవి ఆలు, చామ, కంద, గడ్డకూరలు లాంటివి తినకూడదు. ఎందుకనంటే అవి ఏంటంటే ఇన్స్టంట్ ఎనర్జీ
అండ్ దే కన్వర్ట్ ఇంటూ ఇన్స్టంట్ స్టార్చ్ అండ్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి సో ముఖ్యంగా మనం ఆహారం తినేటప్పుడు ఇలాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్లో ముఖ్యంగా రూట్ వెజిటబుల్స్, మిగతా వెజిటబుల్స్ అన్నీ తినొచ్చు, ఆకుకూరలు కాయగూరలు అన్నీ కూడా ఎక్కువ కూర తినమంటాం. ఎందుకంటే వెజిటబుల్స్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా వెజిటబుల్స్ అన్నీ బెండకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ ఇవన్నీ కూడా దే కెన్ ఇంక్లూడ్. ఓన్లీ రూట్ వెజిటబుల్స్ని వాళ్ళు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ అది కూడా ఏంటి, ఎవరైతే షుగర్స్ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నవాళ్ళు అదే షుగర్స్ మంచి అబ్సల్యూట్ కంట్రోల్లో పెట్టుకొని మంచిగా వాటిని మేనేజ్ చేసుకునే వాళ్ళైతే ఎప్పుడన్నా ఒకసారి ఆలు అలాంటివి తిన్నా కూడా దే కెన్ కట్ డౌన్ లిటిల్ బిట్ ఆఫ్ రైస్ అమౌంట్, కొంచెం ఆలు కర్రీ వేసుకోవచ్చు. అంతేగాని నాట్ రైస్కి ఆలు ఇవన్నీ కూడా, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ కార్బోహైడ్రేట్స్. సో అందువల్ల ఆలు కట్ చేసి రైస్ క్వాంటిటీ ఎనీవే రైస్ మనం తింటాం కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అందువల్ల ఈ రూట్ వెజిటబుల్స్ని అవాయిడ్ చేయాలి. క్యారెట్, బీట్రూట్ అన్నవి మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ బికాస్ దే కంటైన్ లాట్ ఆఫ్ ఫైబర్ కాకపోతే రా తినొచ్చు. లైక్ సాలడ్స్లో మీరు క్యారెట్, బీట్రూట్ స్లైసెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగుతుంటారు వితౌట్ యాడెడ్ షుగర్, సో అలా చేయొచ్చు. కానీ పొటాటో ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. అంటే బేసిక్ సమ్మర్లో బెస్ట్ ఫ్రూట్స్ ఏవేవి తినాలి అంటారు? సో సమ్మర్లో ముఖ్యంగా ఏంటంటే మనకి చాలా వరకు వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్ ఇవి చాలా ఎక్కువ దొరుకుతాయి. అంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనకి ఈ సమ్మర్లో ఎక్కువ దొరుకుతాయి. లైక్ వాటర్ మిలన్స్ ఉంటాయి, తర్బూజా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి, ఆరెంజెస్ ఇవన్నీ. సో సీజనల్ ఫ్రూట్స్ని మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ సీజన్లో దొరుకుతాయి. సో అందువల్ల వీటిని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి బాడీ కూల్గా ఉంచుతాయి. అండ్ ఆల్సో దే గివ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా మినరల్స్ మనకి, ఎందుకంటే ఈ చెమట వల్ల ఈ హీట్ వల్ల చాలా వరకు డిహైడ్రేట్ అయిపోయి చాలా మినరల్స్ లూజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందువల్ల ఇవి లూజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే వీటిని ఫ్రూట్స్ ద్వారా, వెజిటబుల్స్ ద్వారా, లైక్ ఇప్పుడు కీరా ఉంది, ఇట్స్ ఏ గుడ్ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్, సో వాటిని కీరా జ్యూస్ చేసుకోవచ్చు, లేకపోతే కీరా సాలడ్స్ తినొచ్చు. అట్లా డిఫరెంట్ వెజిటబుల్స్ని మనం జ్యూస్ లాగా కానీ, లేదంటే ఐదర్ సాలడ్ ఫామ్, లేకపోతే ఫ్రూట్స్ ఫామ్, ఫ్రూట్ జ్యూసెస్ ఫామ్, ఇట్లా వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే ఈవెన్ ఈ సమ్మర్లో కూడా వీ కెన్ కీప్ అవర్ సెల్ఫ్ హెల్తీ ఉంటాయి అనమాట. అట్లా బేసిక్గా ఏంటంటే ఇప్పుడు వేసవిలో ఎక్కువ మేబీ చాలామంది ఐస్ క్రీమ్స్ కానీ అవి తినాలి అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ హీట్కి కానీ ఆ ఎండకి కానీ తినాలనిపిస్తుంది. కానీ అవి ఐస్ క్రీమ్స్ తినొచ్చు అంటారా వేసవి కాలంలో? యూజువల్లీ ఏంటంటే పిల్లలు చాలా వరకు సమ్మర్ రాగానే ఎక్కువ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవి ఎక్కువ అడుగుతుంటారు. అండ్ పేరెంట్స్ కూడా సమ్మర్ కదా అని కొనిస్తుంటారు. కానీ చాలా మంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో చూస్తే వాళ్ళందరికీ ఈ టాన్సిలైటిక్ ప్రాబ్లం ఉంటుంది, కాఫ్, కోల్డ్. తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మార్కెట్లో ఆల్ ఆర్ అడల్టరేటెడ్. అండ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ మన రీసెంట్గా మన జిహెచ్ఎంసీ వాళ్ళ రైట్స్లో చూస్తే ఎవరు స్టాండర్డ్సే మెయింటైన్ చేయట్లేదు, అన్ని ఆర్టిఫిషియల్, చాలా చీప్ క్వాలిటీ కలర్స్ యూజ్ చేయటం, చీప్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేయటం. సో ఇలాంటి ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తింటే కనుక డెఫినెట్లీ పిల్లలు సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల బెటర్ పేరెంట్స్ పిల్లలకి ఈ ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ కంటే వాటి బదులు ఫ్రూట్స్, వెజిటబుల్స్తో తయారు చేసిన డిఫరెంట్ స్మూతీస్ కానీ, లేకపోతే ఫ్రూట్స్తో తయారు చేసిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాలడ్స్, డిఫరెంట్ ఫార్మ్స్లో వాటిని కట్ చేసి వాళ్ళకి ఫ్రూట్ సాలడ్స్, లేకపోతే ఫ్రూట్తో తయారు చేసిన ఈ పాప్సికల్స్ లాగా తయారు చేస్తుంటారు. సో అలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ నాట్ గోయింగ్ ఫర్ దిస్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వేస్తుంటారు. సో అందువల్ల ఎనీ ఐస్ క్రీమ్ కంటెంట్స్ లాట్ ఆఫ్ క్యాలరీ బేస్డ్ ఉంటుంది అనమాట. సో అందువల్ల బెటర్ ఆర్టిఫిషియల్గా యాడ్ చేసే క్రీమ్స్, ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ అవన్నీ కూడా పిల్లలకి మంచిది కాదు. సో అందువల్ల బెటర్ ఎప్పుడన్నా ఒకసారి ఫర్ చేంజ్ తినడం వేరు, కానీ రెగ్యులర్గా అలాంటి ఐస్ క్రీమ్స్ అవి తింటే డెఫినెట్గా పిల్లలు సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి బెటర్ అవాయిడ్. ఇప్పుడు వేసవిలో ఎక్కువగా స్మూతీస్ తీసుకోవచ్చు అంటారా? స్మూతీస్ అంటే ఫ్రూట్ బేస్డ్, ఇంట్లో తయారు చేసినవి ఫ్రెష్ ఫ్రూట్స్తో మనం తయారు చేసుకున్నవి తీసుకోవచ్చు. కానీ బయట అవుట్ సైడ్ అనేసరికి అవన్నీ కూడా చాలా వరకు నాట్ హైజీనిక్ ఉండకపోవచ్చు, లేకపోతే దే మైట్ యాడ్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అవన్నీ. సో అందువల్ల బెటర్ ఇంట్లో తయారు చేసిన తీసుకోవడం చాలా వరకు మంచిది. అండ్ అలాగే వేసవిలో నీటిని ఎలా తీసుకోవాలి అంటే సో వాటర్ వచ్చేసి చాలా వరకు మనకి సమ్మర్లో ఏంటంటే డిహైడ్రేట్ అవుతూ ఉంటాం. డిహైడ్రేషన్ అంటే ఏంటి, మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి. లైక్ దాహం వేయటం, లేకపోతే ఒక్కొక్కసారి మనకి తల తిరుగుతాం, లేకపోతే స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది, కొంతమందికి అన్కాన్షియస్ అయి పడిపోతూ ఉంటారు,
లేకపోతే యూరిన్ చాలా వరకు థిక్ ఎల్లో కలర్లో రావడం. సో ఇలా రకరకాల సిమ్టమ్స్లో మనకి ఈ డీహైడ్రేషన్ అన్నది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనం సమ్మర్ వచ్చేసరికి వాటర్ అన్నది మనం ఎక్కువగా తీసుకోవాలి. సో ఎవ్రీ రెగ్యులర్ పర్సన్ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగాలి, అంటే నార్మల్ వెయిట్ ఉన్న పర్సన్. సో అలానే పిల్లల్లో వచ్చేసరికి మినిమం 2 liters ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్తుంటాం. అలా కొంతమంది ఏం చేస్తుంటారు, ఈ వాటర్ని ఒకేసారి ఒక బాటిల్ వాటర్ తాగిస్తారు, డోస్ అంతా తాగరు. సో అలా చేసినా కూడా యూ విల్ గో ఇన్ టు డిహైడ్రేషన్. సో వాటర్ అన్నది సమ్మర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నారనుకోండి, ముఖ్యంగా ఇప్పుడు బయట పనిచేసేవాళ్ళు లైక్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఎక్కువ తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు ఎవ్రీ 2 hours దే హ్యావ్ టు డ్రింక్ 1 glass ఆఫ్ వాటర్. అదే మీరు ఎయిర్ కండిషన్ ఏరియాస్లో పనిచేస్తుంటారు, ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు. సో అలాంటి క్లోజ్ కండిషన్స్లో పనిచేసే వాళ్ళు కూడా దాహం వేయదు, బట్ దే గెట్ ఇన్ టు డిహైడ్రేషన్. సో అందువల్ల అలాంటి వాళ్ళు కూడా ఎవ్రీ 2 hours-కి 1 glass ఆఫ్ వాటర్ వాళ్ళు తీసుకుంటుండాలి. అంటే హైడ్రేషన్ అన్నది ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ త్రూ అవుట్ ద డే. ఇట్స్ నాట్ దట్ ఒకేసారి ఒక బాటిల్ తాగి డే అంతా తాగకుండా కాకుండా ఈ వాటర్ అనేది ఎవ్రీ 2 hours-కి 1 glass తీసుకోవాలి. అదే ఎక్కువ అథ్లెటిక్స్ అంటే కొంతమంది స్పోర్ట్స్ ఆడుతుంటారు, ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు, అలాంటి వాళ్ళు అయితే ఇంకా ఎవ్రీ 1 hour-కి వాళ్ళు వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ సమ్ హైడ్రేషన్ బటర్ మిల్క్ కానీ ఏదో ఒకటి వాళ్ళు క్యారీ చేసుకెళ్ళాలి. అండ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఎందుకంటే డిహైడ్రేషన్ అన్నది మన బాడీకి తెలియకుండా సైలెంట్ డిహైడ్రేషన్ అంటారు. అంటే చాలా వరకు సిమ్టమ్స్ ఉండవు, సడన్లీ యూ స్టార్ట్ ఫీలింగ్ ఇరిటేషన్ వస్తుంటుంది. ఒక్కొక్కసారి మనము డిహైడ్రేషన్కి వచ్చినప్పుడు స్కిన్ అంతా డ్రై అయిపోయి అన్కాన్షియస్ అయిపోయి ఇలా చాలా కొంతమందికి తల తిరిగిపోతూ ఉంటుంది. సో డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఫిల్టర్ వాటర్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు, అంటే ఈ సమ్మర్లోనే ఎక్కువ ఫిల్టర్ వాటర్స్ యూజ్ చేస్తారు. దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ ఏమంతా రావంటారా? అంటే ఫిల్టరేషన్ అంటే ఇది చాలా వరకు ఏంటంటే మనకి వాటర్ ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్, ట్యాప్ వాటర్ ఈజ్ యాక్చువల్లీ మంచిది, కానీ మనకి ఈ వాటర్ సోర్సెస్ అన్నవి మనకి గ్యారంటీ లేదు. సో అందువల్ల బెటర్ హోమ్ ఇంట్లో మనం వాటర్ ఫిల్టర్ ఏదైతే వాడుతుంటామో సో ఆ వాటర్ ఏదైతే సేఫ్గా ఉందో అది తీసుకోవడం బెటర్. అంతేగాని ఈ బయట ఈ బాటిల్డ్ వాటర్ కూడా చాలా వరకు వాళ్ళు ఓన్లీ బాటిల్ సీల్ చేస్తారు, కానీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకు తెలియదు, ఎక్కడి నుంచి ఆ వాటర్ సోర్స్ వస్తుంది అన్నది తెలియదు. సో అందువల్ల ఎక్కువ ఈ టూ మనీ ఈ వాటర్ బాటిల్స్ వాటర్ కాకుండా మనకి డైరెక్ట్ మన ఇంట్లో మనకి దొరికే వాటర్ సోర్స్ ఏదైతే ఉందో ఆ ప్యూరిఫైడ్ వాటర్ ఏదైతే ఉందో అది తాగడం చాలా వరకు బెటర్. అండ్ వేసవిలో బార్బిక్యూ ఆహారం తీసుకోవచ్చు అంటారా? అంటే టూ మచ్ స్పైసీ మసాలా ఫుడ్ అయితే తినకూడదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రిల్డ్ ఎట్ హోమ్ లేకపోతే మనకు తెలిసిన సోర్స్ నుంచి మీరు చేస్తుంటే కనుక ఇట్ ఈస్ ఓకే. కానీ ఎక్కువ టూ మచ్ స్పైసీ మసాలా ఫుడ్స్ సమ్మర్లో ఏమవుతుందంటే చాలా వరకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ స్పైసీ వల్ల చాలామంది డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఇండైజెషన్ వస్తుంటుంది. యూజువల్గా ఈ ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవటం అండ్ స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఇంకా హీట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల బెటర్ ఈ టైంలో ఇండైజెషన్స్ లేకపోతే సిక్ అవ్వకుండా ఉండాలి అని అంటే స్పైసీ మసాలా ఫుడ్స్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అంటే థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, చాలా చక్కగా చెప్పారు. అండ్ డయాబెటీస్ షుగర్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు.